టైం ట్రావెల్ చేయాలంటే లైట్ స్పీడ్ని మనం అచీవ్ చేయాలి. అంటే ఒక లైట్ ఎంత వేగంతో ప్రయాణిస్తుందో అంతకన్నా వేగంగా మనం ప్రయాణించాలి. ఇదే ఐన్స్టీన్ చెప్పిన సిద్ధాంతాల నుండి టైం ట్రావెల్ ఎలా చేయాలో మనం తెలుసుకున్నది. అయితే మనం లైట్ కన్నా స్పీడ్గా వెళ్లే స్పేస్ షిప్ని తయారు చేశామనుకుందాం. అయితే ఇప్పుడు మనం ఆ స్పేస్ షిప్లో కూర్చుని ఈ విశాల విశ్వంలో ఏ డైరెక్షన్లో ప్రయాణించాలి, అలాగే ఏ డైరెక్షన్లో వెళ్తే టైంలో ట్రావెల్ చేయగలుగుతాం. అంటే సౌత్ ఇండియా నుండి నార్త్ ఇండియాకి ప్రయాణించాలంటే సౌత్ నుండి నార్త్కి ప్రయాణించాలి. అలాగే ఇప్పుడున్న ఈ టైం నుండి ఫ్యూచర్లోకి గాని గతంలోకి గాని ప్రయాణించాలంటే ఎటువైపు ప్రయాణించాలి? అయితే వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా టైం గురించి తెలుసుకోవాలి. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత మ్యాటర్, ఎనర్జీ, స్పేస్లతో పాటు టైం కూడా పుట్టింది. అంటే టైం అనేది బిగ్ బ్యాంగ్ వల్ల పుట్టింది. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన ప్లేస్లో ఇవన్నీ పుట్టి క్రమంగా విస్తరిస్తూ వెళ్తున్నాయి. అందులో భాగంగా టైం కూడా ముందుకు వెళ్తుంది. అంటే బిగ్ బ్యాంగ్ అనేది ఇక్కడ జరిగింది అనుకుంటే అక్కడ నుండి టైం అనేది ఇలా ఒక నదిలాగా ముందుకు ప్రయాణిస్తూ వెళ్తుంది. సో ఈ టైంలోనే మన భూమి అలాగే మన గెలాక్సీ కూడా ముందుకు వెళ్తున్నాయి. అలాగే ఈ టైంకి పుట్టుక ఎలా ఉందో ఎండ్ కూడా అలాగే ఉంది. అయితే బ్లాక్ హోల్స్ అనేవి ఈ నదిలో ఏర్పడే సుడిగుండం లాంటిది. అలాగే నది ఎలా అయితే కొన్ని చోట్ల నెమ్మదిగా కొన్ని చోట్ల ఫాస్ట్గా వెళుతుందో టైం కూడా అలాగే వెళ్తుంది. అయితే ఇప్పుడు టైం ట్రావెల్ గురించి మాట్లాడుకుంటే టైం అనేది ఒక నది లాంటిదని మాట్లాడుకున్నాం. అలాగే టైం అనేది ఒక మూమెంట్, అంటే ఒక కదలిక. మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఒక సెకండ్ టైం వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగని అదే అడుగు మళ్లీ వెనక్కి వేస్తే టైంలో వెనక్కి వెళ్లలేం. ఎందుకంటే మనకన్నా ముందుగా మన భూమి అలాగే మన గెలాక్సీ ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయాయి కాబట్టి. సో ఇప్పుడు టైంలో వెనక్కి వెళ్లాలంటే మనతో పాటు ఈ భూమి అలాగే మన గెలాక్సీ కూడా వెనక్కి ప్రయాణించాలి. అంటే టైం అనేది బిగ్ బ్యాంగ్ జరిగిన ప్లేస్లో పుట్టి ముందుకు వెళ్తుంది. అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ వరకు వచ్చింది. అంటే బిగ్ బ్యాంగ్ ముందు టైం లేదు, అలాగే ఈ విశ్వం తర్వాత టైం లేదు. అంటే ఒక మనిషి ఈ విశ్వం మధ్య నుండి బిగ్ బ్యాంగ్ జరిగిన ప్రదేశం వైపు ప్రయాణం చేస్తున్నాడు అనుకుంటే అతను టైంలో వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు అని అనుకోవాలి. అదే మనిషి విశ్వం మధ్య నుండి ఈ విశ్వం ఎక్స్పాండ్ అయ్యే దిశగా ప్రయాణం చేస్తుంటే ఆ మనిషి కాలంలో ముందుకు వెళ్తున్నాడని అర్థం. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన భూమితో పాటు మన గెలాక్సీ కూడా ఈ విషయంలో వెనక్కి ప్రయాణించడం మొదలు పెడితే ఏం జరుగుతుంది అనేది హైపోథెటికల్ క్వశ్చన్ అని చెప్పుకోవాలి. అయితే మనిషి ఇండివిజువల్గా బిగ్ బ్యాంగ్ జరిగిన ప్లేస్ వైపు ప్రయాణించడం మొదలు పెడితే మాత్రం కొంతవరకు ఆ ప్రయాణంలో తన ఏజ్ అనేది అలాగే ఉంటుంది. అలాగే బ్లాక్ హోల్స్ లాంటి ప్రదేశానికి దగ్గరగా ప్రయాణించినప్పుడు తన ఏజ్ కొంచెం కూడా పెరగదు. అయితే ఇంకా ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటే ఎనర్జీ అండ్ మ్యాటర్ ఫార్మేషన్లో ఉన్న మనిషి మళ్లీ విశ్వం మొదలైనప్పుడు మ్యాటర్ అండ్ ఎనర్జీ ఏ రూపంలో ఉన్నాయో ఆ రూపంలోకి ఆ మనిషి మారిపోవచ్చు. అంటే ఆ మనిషి చిన్న పార్టికల్స్ రూపంలోకి మారిపోవచ్చు. అయితే ఇక్కడే మనకు ఒక పెద్ద క్వశ్చన్ కూడా ఉంది. అదే బిగ్ బ్యాంగ్ ఎక్కడ జరిగింది అనేది ఇప్పటి వరకు మనం కనుక్కోలేదు. కాబట్టి బిగ్ బ్యాంగ్ జరిగిన ప్లేస్కి మనం ప్రయాణించలేము. కానీ మన గెలాక్సీ అనేది ముందుకు ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. అంటే మన గెలాక్సీ కన్నా మనం ముందుగా ప్రయాణిస్తే టైంలో ట్రావెల్ చేసినట్టే. కానీ మనం అనుకున్నట్టుగా అలా ప్రయాణం చేస్తే అక్కడ మన భూమి ఉండదు. ఎందుకంటే మన గెలాక్సీ కన్నా ముందుగా ఒక స్పేస్ షిప్లో మనం ముందుకొచ్చేస్తాం కాబట్టి కేవలం అప్పటికే అక్కడ ఉన్న గెలాక్సీలను, వాటిలో ఉన్న నక్షత్రాలను, అలాగే అక్కడ ఉన్న గ్రహాలను చూడగలుగుతాం. అలాగే మన గెలాక్సీ కన్నా ఆ గెలాక్సీలు ముందుగా ఉంటాయి కాబట్టి అక్కడ మనకన్నా అడ్వాన్స్ సివిలైజేషన్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే టైప్ 3 కానీ టైప్ 4 సివిలైజేషన్ గానీ ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఇంకొంచెం డెప్త్గా వెళితే టైం ట్రావెల్ని 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. మొదటి దాంట్లో మనం మన భూమి మీదనే ఉండి టైం ట్రావెల్ చేయడం. అంటే మనం ఫిజికల్గా చేంజ్ అవ్వకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం ఫిజికల్గా చేంజ్ అవ్వడం. అంటే మనం ఇప్పుడున్న ఫిజికల్ బాడీస్తో రాజుల కాలానికి వెళ్లి అక్కడ ఎలా ఉందో చూడడం. అయితే ఇందులో చాలా పారాడాక్స్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇంపాసిబుల్. రెండవ టైం ట్రావెల్లో మనం భూమి నుండి బయటకు వచ్చి స్పేస్లో ఇండివిజువల్గా టైం ట్రావెల్ చేయడం. ఇలాంటి టైం ట్రావెల్ అనేది ఐన్స్టీన్ చెప్పిన సిద్ధాంతాల ప్రకారం సాధ్యపడుతుంది. అంటే మనం లైట్ స్పీడ్ని అచీవ్ చేసినప్పుడు మన గెలాక్సీ కన్నా ఫాస్ట్గా ఈ స్పేస్లో టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు. అయితే ఈ టైం ట్రావెల్ అనేది కేవలం జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని మనం స్టడీ చేసినప్పుడు వాటి నుండి వచ్చే పాసిబిలిటీస్ మాత్రమే.
అలాగే ఇవన్నీ కూడా వెరీ హైపోథెటికల్ స్పెక్యులేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే టైం అనేది ఒక చోట పుట్టి మరొక చోటికి ప్రయాణిస్తుంది. అందులో మనం ఒక కాన్స్టెంట్ స్పీడ్లో ప్రయాణిస్తున్నాం. అయితే మనం ప్రయాణించే స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో ప్రయాణించడమే టైం ట్రావెల్ చేయడం అంటే. అయితే లైట్ యొక్క స్పీడ్తో ప్రయాణించే స్పేస్ షిప్ని మనం తయారు చేస్తే టైం కన్నా హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అప్పుడు మనకి టైం అనేది యాక్సెసిబుల్ డైమెన్షన్లోకి వస్తుంది. అంటే అప్పుడు టైంని మనం ఫిజికల్ ఆబ్జెక్ట్గా చూడొచ్చు. అంటే టైంని వెనక్కి ముందుకు జరుపుతూ టైంలో ట్రావెల్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మరియు షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.